సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ రాజ్ అండ్ మనం ఈరోజు వీడియోలో యూట్యూబ్ బీటా అంటే టెస్ట్ వర్జన్లో అయితే కొంతమందికి ఒక అప్డేట్ తెచ్చిందన్నమాట. అది కొలాబరేట్ అన్నమాట. సో ఆ అప్డేట్ నాకైతే రాలేదు, బట్ మా రిలేటివ్స్లో ఒకరికైతే వచ్చింది. సో అతని అకౌంట్ నేను యాక్సెస్ చేసుకొని అసలు అది ఎలా పనిచేస్తుంది అనేసి మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇది ఇప్పటికీ అందరికైతే రాలేదు. సో ఇంకొక 1 to 2 వీక్స్లో అయితే ఇది అందరికైతే రోల్ అవుట్ చేస్తానని యూట్యూబ్ చెప్పిందన్నమాట. సో ఇలాంటి ఇంకా చాలా అప్డేట్స్ అయితే మేడం యూట్యూబ్ ప్రోగ్రాంలో అయితే యూట్యూబ్ అయితే తెచ్చిందన్నమాట. సో ఆ అన్ని అప్డేట్స్ గురించి పర్ఫెక్ట్గా డీటెయిల్గా చెప్పాలి అని అనుకుంటే కనుక మీరు కింద అప్డేట్స్ అనేది కామెంట్ చేయండి. సో నేను ప్రతి అప్డేట్ గురించి డీటెయిల్గా ఒక్కొక్క అప్డేట్ గురించి ఒక్కొక్క వీడియో చేసి మీకు పెడతాను. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో ఇక మీరు నేనైతే యూట్యూబ్ స్టూడియో నుంచి ఒక వీడియోని అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ ఓపెన్ చేశాను. తర్వాత క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ వీడియోస్ మీద క్లిక్ చేసి నార్మల్గా మీరైతే ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటారు. సో అలానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నేను టైటిల్ ఇవన్నీ ఇవ్వట్లేదు, ఎందుకంటే మీకు ఫార్మాట్కి చూపిస్తున్నాను కాబట్టి. సో తర్వాత ఇక్కడ నార్మల్గా ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇక్కడ షో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత కొంచెం పైనకి స్క్రోల్ చేయండి. ఆ తర్వాత ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ అయితే ఒక 3 ఆప్షన్స్ అయితే ఒక 3 అయితే చూపిస్తుంది. అవి ఏంటంటే యు ఆర్ ఇన్ కంట్రోల్ అంటే ఏంటంటే మీరు మాత్రమే, అంటే ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్ ఉన్నారో అంటే వీడియో అప్లోడ్ చేసేవారు, సో వారు మాత్రమే ఈ వీడియోలో ఏమన్నా చేంజెస్ చేయగలరు అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఎక్స్పాండెడ్ రీచ్ అంటే ఏంటంటే మీరు ఎవరినైతే కొలాబరేట్ చేస్తున్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేశాక మీ ఆడియన్స్కి ప్లస్ వాళ్ళ ఆడియన్స్కి మీ వీడియో అనేది రీచ్ అవుతుంది అన్నమాట. సో అలా మీకు వ్యూస్ అనేది పెరుగుతారు, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం అంతా పెరుగుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఫుల్ ఓనర్షిప్. అండ్ ఫుల్ ఓనర్షిప్ ఇదేంటంటే మీ ఈ వీడియో నుంచి వచ్చే రెవెన్యూ కానివ్వండి, వాచ్ టైం, వ్యూస్, ఇంకా ఏదైనా మీకు ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వీడియోని వారికి మాత్రమే ఇది వస్తుందన్నమాట. ఎవరైతే కొలాబరేటర్స్ ఉన్నారో వారికి రాదు అన్నమాట. సో మీరు ఇప్పుడు ఎవరిని ఈ ఛానల్నైనా కొలాబరేట్కి ఇన్వైట్ చేయాలనుకుంటే సో సర్చ్ ఫర్ ఏ ఛానల్ అని దాని మీద క్లిక్ చేసి సో నేనైతే మన ఛానల్ని కొలాబరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఛానల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆ ఛానల్ అయితే కనబడుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు అలో అనాలిటిక్స్ వీవింగ్ అంటే మీకు ఈ వీడియో ద్వారా ఎంత డబ్బు వచ్చింది, ఎంత వాచ్ టైం, ఎన్ని వ్యూస్ వచ్చేస్తాయి అవి చూడాలనుకుంటే దీన్ని ఆన్ చేసుకోండి. ఎవరైతే కొలాబరేటర్స్ ఉన్నారో వారు మాత్రమే చూస్తారు. ఇన్ కేస్ వాళ్ళు కూడా చూడదు అనుకుంటే ఆఫ్ చేసుకోండి. సో తర్వాత క్రియేట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్రియేట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, సో దీన్ని కాపీ చేసిన తర్వాత సో షేర్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. తర్వాత క్లోజ్ చేసుకొని సో దీన్ని సేవ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీరు సేవ్ చేసుకోకుండా క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తారనుకోండి, సో వాళ్ళు అనేది ఎవరైతే కొలాబరేట్ చేశారో మీరు ఈ వీడియోకి, సో వాళ్ళకి ఈ లింక్ పంపించినా కూడా ఓపెన్ అవ్వదు. సో సేవ్ చేసుకోండి. సో ఇలా మీరు అప్ టు 4 నెంబర్స్ని అయితే కొలాబరేట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ప్రజెంట్ అయితే నేను మీకు ఇది లింక్ ద్వారా మాత్రమే చూసేలా పెడుతున్నాను, ఎందుకంటే జస్ట్ మీకు ప్రివ్యూ చూపిస్తున్నాను, దీన్ని పబ్లిష్ అయితే చేయటం లేదు. తర్వాత సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నా అకౌంట్కి అయితే స్విచ్ అవుతాను. ఏదైతే మన సిఎల్పి స్టూడియో ఉందో సో దానికైతే స్విచ్ అవుతాను. సో ఇప్పుడు మన అకౌంట్కి అయితే నేను స్విచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఒక లింక్ అయితే కాపీ చేశాను కదా, ఆ లింక్ అయితే నేను నాకు నేనే ఓన్గా వాట్సాప్లో అయితే సెండ్ చేసుకుంటాను చూడండి. సో చూడండి, నేనైతే నేను లింక్ పంపించుకున్నాను. సో ఈ లింక్ మీద క్లిక్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఏ ఛానల్కి అయితే కొలాబరేషన్ పంపించానో అదే అక్కడ సెలెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. సో అందుకే నేను ముందే మన ఛానల్కి స్విచ్ అయ్యి చూపించాను చూడండి. సో ఇప్పుడు ఈ లింక్ని పంపించిన తర్వాత వాళ్ళు చూసి ఈ లింక్ మీద క్లిక్ చేశాక వాళ్ళకి ఇలా అయితే వస్తుంది. మీరు ఏ వీడియో అయితే కొలాబరేట్ పంపించారో వాళ్ళకి ఆ వీడియో అయితే ఇలా కనబడుతుంది. సో ఇక్కడ కూడా వాళ్ళకి సేమ్ మీకు అక్కడ 3 స్టెప్స్ ఏదైతే కనబడిందో సో ఇక్కడ కూడా వారికి సేమ్ అదే కనబడుతుంది అన్నమాట. సో ఆఫ్టర్ ఇక్కడ మీకు డిక్లైన్ యాక్సెప్ట్ అని ఒక 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్ కేస్ మీరు వాళ్ళ కొలాబరేషన్ని
రిజెక్ట్ చేయాలనుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళ పంపించిన కొలాబరేషన్ ఆప్షన్ మీరు యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఆ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే యాక్సెప్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇది అంటే మీ ఛానల్లో ఇది ఎక్కడ కనబడుతుందంటే మీ ఛానల్ హోమ్ పేజ్ ఉంటుంది కదా. సో నేను మీకు చూపిస్తాను చూడండి. నేను మన ఛానల్కి అయితే వెళ్తున్నాను. సో ఛానల్కి వెళ్ళి ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత పైనకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు కొలాబరేషన్స్ అని ఉంది కదా. సో ఈ కొలాబరేషన్స్ అనే సెక్షన్ దగ్గర మీరు ఎవరైతే వీడియోస్ నుంచి కొలాబరేషన్స్ యాక్సెప్ట్ చేశారో వాళ్ళ వీడియోస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఇన్ కేస్ మీరు కనుక మొబైల్ నుంచి అప్లోడ్ చేస్తుంటే కనుక మొబైల్ నుంచి అప్లోడ్ చేస్తే మీరు వేరే ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ అదే అకౌంట్కి అయితే వెళ్తున్నాను. సో అదే అకౌంట్కి వెళ్ళి ఇక్కడ మొబైల్ నుంచి ఎలా పంపాలో చెప్తాను చూడండి. సేమ్ ప్లస్ మీద క్లిక్ చేయండి, వీడియో మీద క్లిక్ చేయండి, ఏదన్నా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైనకి స్క్రోల్ చేస్తే ఇన్వైట్ ఏ కొలాబరేటర్ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి అన్ని సేమ్ స్టెప్స్ అన్నమాట. సో వాళ్ళకైనా మీకైనా సేమ్ స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా మీరు అలా వారికి కొలాబరేషన్ అయితే పంపించవచ్చు అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ అప్డేట్ అంటే ఈ ఫీచర్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా షేర్ చేయండి. అండ్ నేను మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను యాక్చువల్గా ఇంతకుముందు ఇప్పటిదాకా ఉన్న వీడియో చూస్తే అక్కడ ఒక డ్రెస్ వేసుకుంటాను అండ్ ఇక్కడ ఇంకో డ్రెస్ అయితే వేసుకున్నాను. అండ్ కొంచెం ఇంకా డిఫరెన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ వీడియో ఈ వీడియో అంటే ఆ పార్ట్ తీసేసరికి కొంచెం గ్యాప్ అవుతుంది అన్నమాట. కొంచెం అంటే కొంచెం కాదు, అప్పుడు 5 days అన్నమాట. సో ఈ 5 daysలో ఏంటంటే ఈ కొలాబరేట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది అందరికైతే వచ్చేసింది అన్నమాట. సో మీకు కూడా వచ్చే ఉంటుంది. దాదాపు అందరికీ 99% అయితే ఇచ్చేసింది. కాకపోతే పూర్తి ఇవ్వలేదు, అంటే ఇచ్చింది బట్ ఇవ్వలేదు అంటున్నారు. ఏందన్నా అంటే కొలాబరేట్ ఆప్షన్ అనేది ఇప్పుడు నార్మల్గా మనం పెద్ద పెద్ద క్రియేటర్స్కి చూసుకుంటే ఇప్పుడు ఒకరిని కొలాబరేట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశాక వాళ్ళ ఛానల్ వీడియో పేజ్లో కూడా కనబడుతుంది, బట్ మనకి కనబడటం లేదు. సో అలా అన్నమాట. సో మనకి ఇంకా ఫుల్గా ఇవ్వలేదు. సో కానీ ఇవ్వనైతే ఇచ్చింది, అందరికి ఇచ్చింది, మొత్తం దాదాపు అందరికి ఇచ్చింది ఇచ్చినంత వరకు. కాకపోతే ఏంటంటే ఫుల్గా ఇవ్వలేదు అన్నమాట. సో ఇది 2026 ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు అందరికీ ఫుల్గా అయితే వచ్చేస్తుంది. సో మీకు కూడా ఈ ఆప్షన్ ఇప్పటివరకు అయితే వచ్చే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అండ్ ఈ ఆప్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియో దేని గురించి చేస్తానంటే AB టైటిల్ టెస్టింగ్ అన్నమాట. సో దాని గురించి చేస్తాను. అండ్ ఈ ఫీచర్ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది, నాకు కూడా వచ్చింది అన్నమాట. అండ్ నేను ఏ వీడియో పెట్టని ఛానల్లో కూడా వచ్చింది, 0 subscribers ఉన్న ఛానల్లో. సో అందుకే చెప్తున్నాను అందరికి వచ్చిందని. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా టాటా, బాయ్ బాయ్.